పన్ను ఎగవేతను నిరోధించడంలో సహాయపడుతుంది. ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయానికి హామీ ఇస్తుంది. మూలం వద్ద పన్ను తగ్గింపు నియమాలను సవరిస్తున్నట్లు బడ్జెట్ 2025లో ప్రకటించారు. ఈ మేరకు ఏప్రిల్ 1, 2025 నుంచి నూతన నియమాలు అమలు కానున్నాయి. ఈ మార్పులు పన్ను చెల్లింపుదారులకు, ప్రధానంగా పెట్టుబడిదారులు, సీనియర్ సిటిజన్లు, కమిషన్ సంపాదించుకునే వారికి ఆర్థిక ఉపశమనం అందిస్తారు. ఆ నియామకాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. డివిడెండ్ ఆదాయం, మ్యూచువల్ ఫండ్ ఆదాయాలపై అధిక మినహాయింపు పరిమితి ద్వారా పెట్టుబడిదారులు ప్రయోజనం పొందవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025-26 కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా స్టాక్ల నుంచి డివిడెండ్లు, ఎంఎఫ్ యూనిట్ల నుంచి వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిధిని 5,000 నుంచి 10,000 రూపాయలకు రెట్టింపు చేసింది. బడ్జెట్ లో డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితిని సవరించింది. ఈ మినహాయింపును 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచింది. తద్వారా పెట్టుబడిదారులు తమ ఆదాయాలలో ఎక్కువ మొత్తాన్ని నిలుపుకునేందుకు అవకాశం ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు ఎక్కువ ఆర్థిక ఉపశమనం అందించడానికి ప్రభుత్వం టీడీఎస్ మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసింది. ఏప్రిల్ 1, 2025 నుంచి బ్యాంకులు ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం వడ్డీ ఆదాయాలు ₹1,00,000 దాటితేనే ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల నుంచి వడ్డీ ఆదాయంపై టీడీఎస్ ను తగ్గిస్తాయి. ఒక సీనియర్ సిటిజన్ వార్షిక వడ్డీ ఆదాయం ఈ పరిమితిలోపు ఉంటే టీడీఎస్ తగ్గించారు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ పరిమితి ₹40,000 నుంచి ₹50,000 పెంచారు. ఈ చర్య ముఖ్యంగా ఎఫ్డి వడ్డీని కీలక వనరుగా ఆధారపడే డిపాజిటర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులు ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన మొత్తం వడ్డీ ₹50,000 దాటితేనే టీడీఎస్ తీసివేస్తారు. లాటరీలు, క్రాస్ వర్డ్ ఫజిల్స్, గుర్రపు పందాల నుంచి వచ్చే ఆదాయాలకు సంబంధించి టీడీఎస్ నియామకాలను ప్రభుత్వం సవరించింది. గతంలో ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ₹10,000 దాటితే బహుళ చిన్న మొత్తంలో అందుకున్నప్పటికీ టీడీఎస్ తగ్గించేవారు. ఈ కొత్త నిబంధన ప్రకారం ఒకే లావాదేవీలో ₹10,000 దాటినప్పుడు మాత్రమే టీడీఎస్ వర్తిస్తుంది. బీమా, బ్రోకరేజ్ రంగాలలో నిపుణులకు సమ్మతిని సులభతరం చేయడానికి, నగదు ప్రవాహాన్ని పెంచడానికి బడ్జెట్ 2025లో కమిషన్లను టీడీఎస్ మినహాయింపు పరిమితిని పెంచింది. బీమా కమిషన్లు పరిమితికి ఏప్రిల్ 1, 2025 నుంచి ₹15,000 నుంచి ₹2,000 పెంచారు.